ఒకవైపున అమెరికా మనకి ఇప్పటికే మనం వాళ్ళ దగ్గర నుంచి జావెలిన్స్ కొంటున్నాం. ఏవైతే ట్యాంక్ విధ్వంస క్షిపణులు కొంటున్నాం. ఎందుకంటే ఈ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనే దాని మీద ఒత్తిడి నుంచి కొంత తగ్గించుకోవడానికి అది కొంటుంటాం. పైకి కాదని చెప్తుంటాం గానీ గ్రౌండ్ లెవెల్‌లో జరిగేది అదే. అదే సందర్భంలో భారతదేశం అమెరికా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చింది. F-35లు కొనమంటే భారతీయ అవసరాలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తారా అని అడుగుతోంది. అట్లాగే భారత్‌లోనే తయారీ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఫ్రీడమ్ మనకుండాలి. ఇప్పుడు యాక్చువల్‌గా అమెరికా యుద్ధ విమానాలతో తలనొప్పి ఏంటంటే, వాళ్ళకి శత్రువులైన వాళ్ళ మీదనే ప్రయోగించాలి. అమెరికాకి కూడా శత్రువులైన వాళ్ళ మీద. అంతే తప్పించి అమెరికాకి మిత్రుల మీద ప్రయోగించకూడదు. అప్పుడు అవసరమైతే అది లాక్ చేసేస్తాయి. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న దాన్ని నువ్వెవడు లాక్ చేయడానికి అంటది భారతదేశం. అదే సమయంలో ఇప్పుడు అమెరికా, పాకిస్తాన్ మిత్రులు. కాబట్టి రేపు పాకిస్తాన్ మీద ప్రయోగించడానికి వీల్లేదంటే ఎట్టాగా? అట్టాంటి షరతులు ఉండటానికి వీల్లేదంటుంది. మరి అయన్నిటికి ఒప్పుకుంటే అప్పుడు అమెరికా కొనడం ఆలోచిస్తారు.